100 రకాల సంఘ సంస్కరణ చేసినా సరే, 100 రకాల స్వచ్ఛంద సేవ చేసినా సరే, రకరకాల సంస్థల్లో చేరి సేవ చేసినా సరే, లోకాన్నంతా ఉద్ధరించాలి చేసినా సరే, తల్లిని తండ్రిని బాధ పెట్టిన వాడికి మోక్షం రాదు కదా, సుఖం కూడా ఉండదు. మనం సేవ త్యాగం అని ఇంట్లో చేసి తర్వాత బయట చేయాలి. మనం ఇంట్లో బద్దకిస్తాం, ఇంట్లో చేస్తే ఏమొస్తుంది అంటాం. అంటే ఏదో రావడం కోసం సేవ, అది వ్యాపారం అయింది, సేవ కాదు. సేవ అంటే ఏం ఆశించకూడదు. మేము ఇంత సేవ చేశామండి, మాకు గుర్తింపు రాలేదు అంటే ఈయన గారు గుర్తింపు కోసం చేశాడు, నిజంగా సేవ చేయాల. సేవ అంటూ చేస్తే చేయడంలోనే ఆనందం పొందుతాం. గుర్తించడం, ఎవడో సర్టిఫికెట్ ఇవ్వడం, మెచ్చి మేకతోలు కప్పడం మనకి ముఖ్యం కాదు ఇక్కడ. అందుకే అన్ని సేవలు విఫలమవుతాయి లోకంలో. ఏ సేవ ఏది పుణ్యం ఇస్తుంది అనేది అజ్ఞానం, ఇవ్వదు. ఎందుకంటే నీవు చేసిన ఉద్దేశం చూస్తాడు భగవంతుడు, ఎప్పుడు క్రియ చూడడు. లౌకికంగా క్రియ ముఖ్యం, ఆధ్యాత్మికంగా ఆలోచన ముఖ్యం. లౌకికమైన విషయాల్లో ఎవరికైనా మనం మంచి చేద్దామని నాకు అనిపిస్తోందండి కానీ చేయలేకపోతున్నా అనిపించకుండా చూసుకో, అనవసరం. ఇంకా అనిపిస్తోందంటే ఉపయోగం ఏంటి? ఇక్కడ చెయ్యాలిగా. లౌకికంగా అంటే మంచి సేవ చేయాలని అనిపిస్తే అనిపించిన వెంటనే ఆ మాట చెప్పాలి, సంతోషిస్తారు ముందు, తర్వాత చెయ్యాలి. లౌకికంగా మనస్సు కంటే మాట, మాట కంటే క్రియ ముఖ్యం. ఆధ్యాత్మికత సరిగ్గా దీనికి రివర్స్, వ్యతిరేకం. నువ్వు ఏం చేసావు అనేది భగవంతుడికి అనవసరం. నువ్వు హత్య చేసినా మంచిదే, లోకం మేలుగోరు చేస్తే అది హత్య కాదు, అది అదృష్టం, పూజ అన్నాడు భగవంతుడు భగవద్గీతలో అన్నాడు. నాయం హంతి నా హన్యతే సైమాన్ హత్వా లోకాన్. ఈ లోకాలన్నీ చంపేసిన వాడు కూడా నాకు ప్రియుడే, ఎందుకంటే వాడు ధర్మం కోసం చేశాడు ఆ పని అన్నాడు. నోరు మూసు కూర్చోమని చెప్పలేదు ఇక్కడ భగవద్గీతలో కానీ ఎక్కడ కానీ. నువ్వు ఏ పని చేసినా దాని ఉద్దేశం ప్రధానం. ఇక్కడ ఆయన ఎవడ కత్తెట్టి పొడిచాడండి అన్నది, ఎందుకు పొడిచాడు? డాక్టర్ కూడా కత్తెట్టి పొడుస్తాడు ఆపరేషన్ చేయడానికి, లేకపోతే వైద్యం కుదరదు. ఇక్కడ డాక్టర్ని శత్రువు అంటాం మనం. ఒక్కోసారి లోకాన్ని కూడా అలాగే చేయాల్సి వస్తుంది. రావణాసురుని సంహారం చేయకపోతే, హిరణ్యకశిపుని సంహారం చేయకపోతే ఇవాళ నా ప్రవచనంలో కూడా వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. ఎలా చేస్తారు? చేయకుండా. అందుకని లౌకికంగా క్రియ ముఖ్యం, ఆధ్యాత్మికంగా క్రియ కాదు, ఉద్దేశం ముఖ్యం. ఆ పని చేసే ముందు నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ మాటకు ముందున్న ఆలోచన ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే పైకి ఎప్పుడు మనం అబద్ధాలు చెబుతాం. అసలు నాకు ఏం అక్కర్లేదండి, ఏంటో అలా నాకు సేవ చేయాలని అనిపిస్తుందండి. ప్రముఖ చిత్రకారుడు బాపు గారిని ఓ పెద్ద మనిషి కలిసి, మీరు బొమ్మలు అద్భుతంగా వేస్తారండి అన్నట్టు. ఏమిటో అదో అలవాటు అయిపోయిందండి, మానలేకపోతున్నాను అన్నట్టు. ఇది ప్రశంస. బాపు గారిని బొమ్మలు అద్భుతంగా వేస్తారన్న ఏంటండి, వేయడమే ఆయన పని. అందుకని ఆయన కూడా చమత్కారంగా ఏమిటో అలా అలవాటు అయిపోయిందన్నాడు, ఏదో వ్యసనంలాగా. అలాగా నేను చూస్తున్నానని చెప్పడం ఇదంతా అనవసరమైన విషయం అండి. ఇది ఎన్ని ధర్మాలు చేసినా, ఇంట్లో బాధ్యతలను మర్చిపోయినా, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల, కుటుంబ సంబంధాల పట్ల, మనకున్న వ్యవసాయ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, వంటింటి బాధ్యతలు, ఏ బాధ్యత మర్చిపోయి నువ్వు దైవ పూజ చేసినా అది పనికిరాదు. ఇది ఈ కర్మే దైవ పూజ. ఇది సక్రమంగా చేస్తే దైవ పూజ మానేసినా పర్వాలేదు, దేవుడు అందులో కూడా ఉన్నాడు. అది మనం గమనించాలి. అప్పుడు మనకి ఈ చేసే పనిని, దాన్ని దైవ పూజగా ఎలా భావించాలో తెలుస్తుంది. అప్పుడు ప్రతి పని దైవ పూజ అవుతుంది. ఇంకా నువ్వేం చేయక్కర్లేదు ప్రత్యేకంగా. ఏమీ చేయకపోతే అది అంతకంటే గొప్ప దైవ పూజ అవుతుంది. బాధ్యతలు అయిపోయి ఇంకేం చేస్తావు? అనవసరంగా పూసుకోకుండా 70 ఏళ్ళు వచ్చే తోచట్లేదు ఏమిటో అనేదో సంస్థ పెట్టకుండా. తోచకపోవడం ఏంటి? తోచడం అనేది ఎక్కడ? మనస్సులో. ఆ మనస్సును ఆపేస్తే అయిపోయా. తోచకపోవడం ఉండదు, తోచేది ఉండదు. ఇక అంతా తోస్తూనే ఉంటుంది ఒకటిగా. అందరూ చేసేది మనం చేసినట్టే. ఇంక మళ్ళీ తోచదేమిటి ఇక్కడ? తోచట్లేదు అంటే మనస్సుని అస్తమానం ఆత్మ నుంచి బయటకు వస్తున్నాం, అందుకే తోచట్లేదు. ఆత్మనిష్టలో ఉన్నవాడికి తోచకపోవడం లేదు. రమణ మహర్షి ఉద్యోగం చేయలేదు, కనీసం ఇచ్చింది ఏది పుచ్చుకోలేదు. ఎవరిని ఆశీర్వదించడం కూడా ఆయనకి ఏమి ఇష్టం లేదు, దానికి తోచకపోవడం కూడా లేదు. నాకు ఆయన జీవితం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. 60 ఏళ్ళకి మనకి విసుగొచ్చేస్తుంది, 70 ఏళ్ళు అయినా ఎలా బతికేడరా బాబు అని. ఈ జనాన్ని తట్టుకుని, ఈ పాదాభివందనాలు తట్టుకుని, ఇంకా నయం ఆయన అదృష్టవంతుడు. ఆ రోజుల్లో ఫోటోలు లేవు, ఈ స్మార్ట్ ఫోన్లు, ఫోటోలు లేవు. ఎంత అదృష్టవంతుడో మాకంటే. ప్రతి వాళ్ళు కలుస్తాం, అందరూ వచ్చి కలిస్తే మేము చెడిపోతామమ్మా, నన్ను మన్నించండి, మేము చెడిపోతాం. కలవకూడదు. ఈ మాటలు వినాలి, ఆచరించాలంతే. కలవాల్సిన పనేం లేదు. అంత పని ఉంటే అది వేరే విషయం, దాని మార్గాలు వేరే ఉంటాయి. ఊరికే దర్శనం కోసం రావడం, ఆ పిల్ల పెళ్ళండి ఆశీర్వదించండి, నాకు అనవసరమైన విషయం అది. వాటి గురించి కాదు మనం మాట్లాడుకునేది ఇక్కడ. దీని నుంచి బయటపడాలి. ముందు చేయవలసింది కుటుంబ బాధ్యతలు, అది ఎవరికి వారే చేసుకోవాలి. అంతేకాదు, అమ్మాన పలకగానే ఆవిరైపోయింది హృదయంతరం అనగానే భగవాన్ అన్న మాట గుర్తురాగానే హృదయం ఆవిరైపోవాలి. ఇక్కడ అమ్మ అంటే దైవం.
అమ్మజటం శుభంకగన ఆవిర్యైచను నీ హృదంతరంబు. ఒక్కసారి అమ్మా అని పిలవగానే జగన్మాత గుర్తొచ్చి, నా తల్లితో పాటుగా జగన్మాత గుర్తొచ్చి, నీకు నాకు తల్లి అయినటువంటి జగన్మాత గుర్తొచ్చి హృదయం ఆవిరైపోయిందమ్మా. ఎమ్మిజి చూచినన్ పలుకులేమియుతో పవు చిత్తమందు. ఏం మాట్లాడాలన్నా ఇంకా మనసులో ఆలోచనలు ఏం లేవమ్మా. ఆలోచన లేకుండా మాట ఎలా వస్తుంది? ఆత్మ ఉండాలి శక్తినివ్వడానికి. దాంట్లో అహం అనేది ఉండాలి. నేను అనేది లేకపోతే ఆలోచన కూడా ఉండదు. నేనే పెద్ద ఆలోచన. ఆలోచించేవాడు అంటూ ప్రత్యేకంగా లేడు. గమనించండి, రమణ మహర్షి చెప్పిన మాట. ఆలోచించేవాడు అంటూ ప్రత్యేకంగా ఉండడు. ఆలోచనే ఆలోచించేవాడిని సృష్టిస్తోంది. ఆలోచన లేకపోతే ఆలోచించేవాడు ఉండడు. ఆలోచించేవాడే జీవుడు. జీవుడు ఉండి ఆలోచన చేయటంలో, ఆలోచన ఉండి జీవుడు వస్తున్నాడు పైకి. ఆలోచన లేకపోతే జీవుడు రాడు. ఆయనలో ఆలోచన లేదు. సంకల్పరహితంగా ఉన్నాడు ఆ మహాయోగి. అంచేత ఆయనలో జీవుడు కూడా లేడు. జీవుడు లేనప్పుడు ఎవరు ఉంటారండి? దేవుడే ఉంటాడు. జీవుడు ఆలోచనలతో మనం మొత్తం నింపేసిన తర్వాత దేవుడు ఉండే ఖాళీ లేదు. ఊపిరి ఆడదు అక్కడ. దేవుడు ఎందుకు వస్తాడు? ఆ జీవుడిని లేకుండా చేస్తే, ఆలోచన లేకుండా చేస్తే ఆ ఉన్నదే పరమాత్మ. వేరే ఎవరో రావక్కర్లేదు అక్కడికి. ఉన్నదే అది అందుకోవాలి. ఆలోచనలన్నీ ఆగిపోయిన తర్వాత ఏది ఉంటుందో అందులో ఉండడమే ఆత్మనిష్ట. అదే ఆత్మవిచారణ. ఆత్మవిచారణ అని రమణాశ్రమం వాళ్ళు మాటిమాటికి చెబుతూ ఉంటే మనకు అనిపిస్తుంది, విచారం అంటే ఏడవడమా? మనకు తెలుగులో అదే అర్థం. విచారిస్తున్నారంటే ఏడుస్తున్నారని. మరి విజయవాడ రైల్వే స్టేషన్లో విచారణ కేంద్రం ఉంటుంది. అక్కడ ఏడవడం నేను చూడలా. ఒక 100 మంది వచ్చి చుట్టుముట్టు అడుగుతుంటే చెప్పలేక ఏడిచాడేమో కానీ ఏడవడం నేను చూడలా. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాడు సుఖపడ్డాడు. వాడిని చూసి సంతోషించాను నేను. ఇప్పుడు అక్కడ ఉద్యోగులు అవసరం లేదు. ఇంకా ఎవడు బాధపడు ఇప్పుడు. లేదా అక్కడ కూర్చొని ఇది ఎక్కడ చచ్చిపోతాడు. ఆ ఉద్యోగం మనకు వచ్చుంటే ఏమిటో అనుకునేవాడు నేను అప్పట్లో ప్రయాణాలు చేస్తే. ఎంత బాధరా బాబు. ప్రతివాడు అక్కడ ఎదురుగా బోర్డులో కనపడుతున్నా సరే అడగడమే. అంచేది విచారణ అంటే అక్కడ ఏమిటి? రైల్వే స్టేషన్లో విచారణ కేంద్రం అని ఎందుకు పెట్టారు? అదే విచారణ ఇక్కడ. ఆత్మవిచారణ కూడా. రైలు గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తావు కదా, జీవుని గురించి ఎంక్వైరీ చేయి. అదే ఆత్మవిచారణ. ఎంతసేపు చేస్తావు? ఎంతకాలం చేస్తావు? ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, గురువులు పుస్తకాలు చదివావు, తెలిసే ఇంకా మానేయాలి. ఇంకా మళ్ళీ ఇది బాగానే ఉంది కానండి, ఇంకో పుస్తకం వచ్చిందండి ఈ మధ్య కొత్తగా. చచ్చే వరకు వస్తూనే ఉంటాయి. రాసేవాడు పోయే వరకు పుస్తకాలు వస్తూనే ఉంటాయి. వాడు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి రాస్తూ మొదలెడతాడు, లేదా వాడు అమ్మేస్తాడు ఈ పుస్తకాలన్నీ. వస్తూనే ఉంటాయి. ఎన్ని చదువుతాం? అవి ఎక్కడొక్కడ ఆపేయాలి. ఆలోచన ఆగిపోయిన చోట ఏది నిలబడుతుందో అది ఆత్మవిచారణ. అంతేగాని ఇది ఆత్మ అనాత్మ అని విచారణ చేస్తూ కూర్చోమని నేను చెప్పలేదన్నాడు ఆయన. ఆలోచనలన్నీ ఆగిపోయాక ఏది ఉంటుందో అక్కడ ఉండిపో. ఇక కదలకంటే మనిషి కాదు, మనస్సు కదలకూడదు. నిన్న సభ ఎలా జరిగింది అంటే, నేను ఎప్పుడో గుంటూరులో ఒకసారి సభల్లో భాగవత సప్తాహంలోనో రామాయణ సప్తాహంలోనో మాట్లాడా. 2వ రోజో 3వ రోజో పెట్టారు నా ప్రసంగం. 3వ రోజు వెళ్ళాక ఊరికే అడుగుతాం కదా, 15 ఏళ్ల క్రితం మాట. కాస్త ఏం మాట్లాడారో తెలుసుకుంటే మనం కూడా జాగ్రత్త పడచ్చు అని. అంతకంటే ఉంది. నేను సభ ఎలా జరిగింది? అబ్బా జనాన్ని కదిలించారండి నిజంగా అన్నాడు. ఊగిపోయిందేమో జనం అనుకున్నాను. లేదు, వదిలిపెట్టగానే 10 నిమిషాలకు మొత్తం వెళ్ళిపోయారు. జనాన్ని కదిలించడం అంటే అది కదిలించడమేగా. అంచేది ఒక ఉపన్యాసం భౌతికంగా కదిలించకూడదు, మానసికంగా కదిలించాలి. ఒక త్యాగరాజస్వామి కీర్తన అన్నట్టుగా ఉండాలి ఉపన్యాసం వింటే. అదే ఆధ్యాత్మిక ఉపన్యాసం. మన మనసులో ఇంకాస్త అనుమానాలు ఎక్కువే, గందరగోళం ఎక్కువేంటంటే చెప్పేవాడో మనమో ఎవరో ఒకరు విఫలమయ్యాం ఇక్కడ. అంచేది అమ్మ అనగానే ఆవిరైపోయింది హృదంతరం, ఇక మాటలేమీ లేవయ్యా అంటే అర్థం ఏంటి? అమ్మ అంటే ఇక్కడ ఆత్మనిష్ట గురించిన ఆలోచన రాగానే ఇక మిగిలిన ఆలోచనలు ఆగిపోతాయి ఇక్కడ. అందుకే మీరు ఏ పీఠాలు, ఏ మఠాలు, ఏ ఆశ్రమాలైనా గమనించండి, ఇక్కడ దొరికినంత ప్రశాంతత వేరొక చోట దొరకదండి ఖచ్చితంగా. ఈ ప్రశాంతత కోసమే జల్లవేళలందు ఎదురు చూచుచునుందు. ఇందుకోసము ఏది అయినా ఎంతది అయినా నే తృణమ్ముగా భావింతు కాననే గరికపాటి అని నిన్న నేను పొందిన అనుభూతిని మీకు చెప్పాను. ఎందుకు ఇక్కడ ప్రశాంతతే ఉంటుంది అంటే, పేచీలు పెట్టుటకెన్నిజో మతములున్ పీఠమ్ములుండెంధరన్. పేచీల్ పెట్టుటకెన్నిజో మతములున్ పీఠమ్ములుండెంధరన్. పేచీల్ మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం మేది. పేచీల్ మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం మేది. రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసి రాజయ్యే. రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసి రాజయ్యే. ఆ గోచి పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్మృక్కుడీ.
ఆ గోచి పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్మృక్కుడి. రెండో బట్ట కాదు, ఒక బట్ట ఉన్నా పేచీయే అని ఆలోచించాడు ఆయన. మన బీరువాల్లో ఎన్ని పట్టుబట్టలు ఉన్నాయో, ఎన్ని చీరలు ఉన్నాయో, ఎన్ని పంచెలు ఉన్నాయో, ఎన్ని కండువాలు ఉన్నాయో, ఎన్ని ప్యాంట్లు ఉన్నాయో ఆలోచించుకుందాం. వీలేనని తీసేద్దాం, సగం చెను దులిపోతుంది. ఆయన దర్శించామంటే ఇంటికి వెళ్ళాక సగం బట్టలు తీసేయాలి. అదే ఆశ్రమం వచ్చిన ఫలితం. నేను గిరి ప్రదక్షిణం 16 చేశానండి, ఆటోవాడికి 500 ఇచ్చి 3 సార్లు తిరిగానండి, 30 సార్లు తిరిగినా ఆటోవాడు బాగుపడ్డాడమ్మా, ఆత్మజ్ఞానం రాదు. ఇంటికి వెళ్ళాక బట్టలు తీసేసామా, సగం బీరువా తీసేయాలి, సగం డబ్బులు తరిగిపోవాలి. మన ధనం మనమే దాన ధర్మాలు చేసేయాలి. డబ్బు పెరుగుతోందంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టే. దేవుడి విగ్రహానికి దుమ్ము పడితే వెంటనే దులుపుతామా లేదా, డబ్బు ఎక్కువైనా అలా దులిపారేయాలి. అందుకే ఇక్కడ ఎవరు విరాళాలు స్వీకరించరు. నేను ఇందాక కూడా పొద్దున్న అడిగా, ఎవరో అక్కడ వంటింట్లో ఏవో సేవలు చేస్తుంటే ఎవరైనా ఉచిత సేవ వచ్చి చేస్తున్నారు. లేదండి, ఆల్ ఆర్ పెయిడ్ సర్వెంట్స్ అని చెప్పారు. నాకు సంతోషించాను నేను నిజంగా. ఆల్ ఆర్ ఎంప్లాయీస్. ఉచిత సేవ ఒప్పుకోరు. ఎందుకో తెలుసా, వంటింట్లోకి చేరతారు. నా బోటిగాడి ప్రసంగం రాగానే వంట వండడం మానేసి ఇక్కడ కూర్చుంటారు. ఏమన్నా అంటే ఉచితంగా చేస్తున్నాం కదా అంట. నువ్వు వచ్చింది ఆత్మజ్ఞానం పొందడానికి, వంకాయలు తిరగడానికి కాదు. ఇక్కడ ఎన్నో చోట్ల ఉచిత సేవలు జరుగుతాయి. జరిగే నెపం మీద పెత్తనం చేస్తారు. వాళ్ళు ఎవడో కనపడగానే బయటికి వెళ్ళిపోతారు. యజమానికి అడగడానికి ఉండదు. అదే 10 రూపాయలు భారేసామనుకోండి, ఎందుకు పని చేయలేదని అడగచ్చు. డబ్బిచ్చి చేయించుకోవడమే మంచిది. మనం కూడా జీవితంలో ఎవరో ఉచిత సేవలు సంసారాల్లో అంగీకరించకూడదు. అన్నిటికీ ఇచ్చేయడమే, పేమెంట్ తీసేసుకుని వెళ్ళిపో, మళ్ళీ కనపడక. 4 రోజులు మన ఇంట్లో గురుసేవ మేము పడుతూ ఉంటాం యాతనలైనా కూడా. గురువుగారు మీ పనులన్నీ మాకు అప్పగించండి, తర్వాత మా ప్రాణం కూడా వారికి అప్పగించాలి. నాకు తెలుసు ఆ విషయాలు. ఎవరిని జారనివ్వను నేను. నా కుటుంబ సభ్యులే ఎక్కువ, మళ్ళీ వీళ్ళెందుకు ఇక్కడ. మేమన్నీ టికెట్లు బుక్ చేస్తామండి, మీ కార్యక్రమాలన్నీ మేము వద్దు, నేనే మాట్లాడుకుంటా. నేను కోపడినా కార్యకర్త కోపం రాదు. ఆ పిఏ గారు కోపడితే కోపం వస్తుంది. నేనే నాకు ఇష్టం లేకపోతే లేదని చెబుతా. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి నేనే తెచ్చి పెట్టుకుని అలాగే వీలైనంత వరకు జీవించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నానంటే, రమణ మహర్షి దెయ్యంలా పట్టుకున్నాడు. దెయ్యంలా పట్టుకున్నాడు. మీ ఇష్టం, మీరు ఏమనుకున్నా మంచిది. దేవుళ్ళ కాదమ్మా, ఇలా పట్టుకున్నాడు ఇక్కడ బుర్ర మీద. ఇంకెంతకాలం రా, నోరు మూసుకోరా. నోరు మూసుకోగలం, మనస్సు ఎలా మూసుకుంటాం? ఇంతమంది వచ్చి వింటూ అడుగుతూ ఉంటే చెప్పకుండా ఎలా ఉంటాం? బహుశా ఇందుకే పుట్టించాడేమో నన్ను స్వామి. నాకు ఓపుకున్నంతకాలం చేస్తానయ్యా. నేను నిన్ను విడిచిపెట్టినా, నువ్వు నన్ను విడిచిపెట్టద్దు అని అడిగాను ఆయన. అంతకంటే ఏం లేదు. నేను విడిచిపెడతానయ్యా, నేను చిన్న కుర్రాడిని. ఆధ్యాత్మికంగా 60 ఏళ్ళు ఉన్నా చిన్న కుర్రాడి కిందే లెక్క. ఆధ్యాత్మికంగా మనం అంతా బాలురం. నేను నిన్ను విడిచిపెడతానయ్యా. బాలుండొకవేళ ఆట చవితోడన్నూతగూలంగా తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వరా అని కాళహస్తి శతకంలో దూర్జుడు చెబుతాడు. ఆయన నేను నిన్ను విడిచిపెట్టాను, నువ్వు నన్ను విడిచిపెట్టకయ్యా. చిన్నపిల్లాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి నూతిలో పడతాడు. వెళ్ళి తండ్రి వాడిని విడిచిపెడతాడా? మా అబ్బాయి ఏడుస్తున్నాడని వెళ్ళి పట్టుకుంటాడు కదా. మేము చిన్నపిల్లలం అయ్యా, మాకేం తెలుసు? ఈ సంసార వ్యామోహాల్లో, సామాజిక వ్యామోహాల్లో, ఆర్థిక కార్యకలాపాల్లో, వ్యాపారాల్లో పడి ఏడుస్తూ ఉంటామయ్యా. మాకు ఇంతకంటే ఏం తెలియదు ఇక్కడ. ఇప్పుడు సంసార వ్యామోహంలో, సామాజిక సేవల వ్యామోహంలో, రకరకాల కార్యక్రమాల్లో పడిపోయి అసలు నా ధ్యానమే మర్చిపోయాడని చెప్పేసి నా మీద కోపం తెచ్చుకోవద్దయ్యా. ఎందుకంటే నేను చిన్నపిల్లాడిని, నాకేం తెలుసు? ఎవరో వచ్చి ఏదో చేయమనగానే చెయ్యాలంటాం. మీరు కాకపోతే ఎవరు చేస్తారంటారు? అది పొగడతా, దాన్ని ఏదో పెద్ద కర్తవ్యం కింద భావిస్తాం. ఇక్కడ ఏదో దిగుతాం, మాకు తెలియదు కదా. బాలుడు ఆడుకుంటూ ఏదో బోరింగ్ కోసం ఒక తవ్వుతారు కదా, రెగ్గు కోసం, దాంట్లో పడిపోతాడు. తల్లిదండ్రులు ఊరుకుంటారండి? పడకుండా చూసుకుంటారు కదా. ఆడుకునేవాడికి తెల్లద్దంటే వాడు చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులు చూసుకోవాలి. అందుకని దూర్చుడు ఏమంటున్నాడంటే, తెలివిగా దేవుడి మీద పెడుతున్నాడు బాధ్యత. నీ నెత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయమన్నట్ట. తెలుగులో సామెత అలాగే ఉంటుంది. చేత్తో తీస్తే కుట్టేది ఎవరికి? కుట్టేది వాడికి, తేలిపోయేది వీడికిను. నీ నెత్తి మీద తేలుంది అంటే నీ చేత్తో తీసే అన్నట్టు. మనం కూడా అలాగే గురువులు, మీరు అజ్ఞానంలో ఉన్నారంటే దయచేసి అజ్ఞానం తొలగించండి. అజ్ఞానం ఏమిటమ్మా? ఏమన్నా పియర్స్ సోపా, మైసూరు శాండిల్ సోపా తీసేయడానికి, లేదా జుట్ట కత్తిరించడానికి? ఎవరి అజ్ఞానాన్ని వారే తొలగించుకోవాలి. రెండో వారు ఎలా తొలగిస్తారండి? ఇది అజ్ఞానపు మాట. రమణ మహర్షితోనే ఒకళ్ళు మాట్లాడుతూను, నాకేమీ తెలియదండి, నేను అజ్ఞాన్ని, మీరు ఏమైనా చెయ్యాలి అంటే, ఓహో నువ్వు అజ్ఞానివా? నువ్వు అజ్ఞానివనే విషయం నీకు తెలిసిందంటే నువ్వు జ్ఞానివేనయ్యా అన్నాడు.